జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానము. మీరందరూ బాగున్నారని, అనుదినము వాక్యాల ద్వారా బలపడుతున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి ధ్యానించుకుందాము. నిర్గమకాండము 20 అధ్యాయము 19 అలాగే 20 వచనములు. నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసినని ప్రజలతో చెప్పెను. దేవుడు మరి ఆ సినాయి కొండ మీదికి 10 ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకి ఇవ్వడానికి దిగి రావడము మనము చూస్తాం. మరి ఆయన దిగి వచ్చినప్పుడు ఆ మెరుపులు, ఆ బూరధ్వని, ఆ శబ్దమును ఇవన్నీ కూడా చూచి ఇశ్రాయేలు ప్రజలు మరి భయపడడం మనము చూస్తాం. వారు భయపడిన సమయమున మోషే వారిని బలపరుస్తున్నారు, భయపడకము అని చెప్పడం మనము చూస్తాం. ఎందుకనగా ఇశ్రాయేల్ ప్రజల్ని మనము చూచినప్పుడు వారు మాట విననొల్లని ప్రజలుగా మనము చూస్తాం. అనేక సార్లు సనుగుకునే వారుగా, అలాగే మోషేతో వాదించేవారుగా మనము చూస్తాం. అనేక సార్లు దేవుణ్ణి ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, మహిమపరిచేవారుగా వారు మనకి మరి బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు. అదే విధముగా మరి దేవుని దగ్గర నుంచి మరి వారు దూరముగా వెళ్ళి వెండితో, బంగారముతో మరి వారికి ఇష్టానుసారముగా పూజించడము మనము చూస్తాం. మరి వీటన్నిటికీ కూడా వారు భయపడే విధముగా, వారు భయపడి ఇటువంటివి మరలా చేయకుండానట్లు వారిని పరీక్షించడానికి దేవుడు వచ్చారని మోషే అక్కడ వారికి చెప్పడం మనము చూస్తాం. నిజమే కదా, అనేక సార్లు మన జీవితంలో కూడా ఈ విశ్వాస యాత్రలో, ఈ జీవిత కాలంలో కూడా ఎన్నో మరి పరీక్షలు ఎదురవుతూ ఉంటాం. ఆ పరీక్షలో మనము ధైర్యముగా నిలబడే వారముగా మనం ఉండాలి. యోబు గ్రంథంలో మనము చూసినప్పుడు యోబుని మరి అపవాది ఎంతగానో శోధించింది. అలాగునే ఆయనలో మనము చూస్తే సమస్తము కోల్పోయినప్పటికీ ఆయన యథార్థతని ఆయన కాపాడుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్ని పరీక్షలు ఉన్నప్పటికీ దేవుని వైపు మనము చూచినప్పుడు ఆయన కార్యము చేసే దేవుడు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో కూడా మోషే అంటున్నారు, మీరు మరలా పాపము చేయకుండానట్లు దేవునికి భయపడే వారుగా ఉండులాగున, జీవము కలిగిన దేవునికి భయపడే వారుగా మీరు ఉండులాగున దేవుడు మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చారని చెప్తున్నారు. మనని కూడా పరీక్షించినప్పుడు మనము ఆ దేవుని కొరకు నిలబడాలి. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిల హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న మా దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఉదయకాల సమయమున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అలనాడు ఇశ్రాయేలీయులని తండ్రి పరీక్షించడానికి మీరు వేయించేసి ఉన్నారని వాక్యము సెలవిస్తుంది. అవును తండ్రి, పరీక్ష సమయమున మేము కూడా మీ కొరకు నిలబడే వారముగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దండి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరిచి నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని రండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.